నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5వ విడత ప్రవేశపెట్టిన రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడాన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. పాత్రికేయ సమావేశానికి ప్రాధాన్యత ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి 2019 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ 5వసారి 3వ విడత రైతు భరోసాని నిన్నటి రోజున రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట 2019 ఎన్నికల్లో 12,500 చొప్పున 4 విడతల్లో 50,000 రూపాయలు రైతాంగానికి అందిస్తాను వైఎస్ఆర్ రైతు భరోసా కింద అని చెప్పి వాగ్దానం చేసి చెప్పిన దానికన్నా మిన్నగా 12,500 13,500కి పెంచి 4 విడతల్ని 5 విడతలకు పొడిగించి 67,500 రూపాయలు అక్షరాల 67,500 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద 34,288 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఆంధ్ర రాష్ట్రంలో అందించడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. చివరి విడత 1,079 కోట్ల రూపాయలు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి రైతుల ఖాతాలో వైఎస్ఆర్ రైతు భరోసా జమ చేయడం జరిగింది. దానితో పాటు 0 వడ్డీ పంట రుణాలు ఏదైతే ప్రభుత్వం క్రమం తప్పకుండా అమలు చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఆ సబ్సిడీ అమౌంట్ కూడా రైతుల ఖాతాలో రైతులు కట్టినటువంటి వడ్డీలు ఏదైతే ఉన్నాయో ఆ వడ్డీలు మొత్తం 0 వడ్డీ పంట రుణాల కింద రైతులకు జమ చేసేదానికి 1,216 కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1,295 కోట్ల రూపాయలకు సంబంధించి నిన్న బటన్ నొక్కి రైతుల ఖాతాలో ఈ 2 కూడా రైతు భరోసా పీఎం కిసాన్ తో పాటు 0 వడ్డీ పంట రుణాలు ఈరోజు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈరోజు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అని ఎందుకన్నామంటే రైతులకు సంబంధించి నేను 4 విడతల్లో మీకు అమౌంట్ ఇస్తాను రైతులకు ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి వాగ్దానం చేసి చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళ ఆశీస్సులు కోరేటువంటి పరిస్థితి. ఒకసారి చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ఒక బుక్లెట్ వేశాం గర్వంగా, వ్యవసాయం సుసంపన్నం రాష్ట్రానికి సౌభాగ్యమని. ఈ బుక్లెట్ ఈరోజు విడుదల చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు. ఇది రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం 57 నెలలలో ఏమేమి కార్యక్రమాలు చేశామో అని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం చెప్పిందల్లా చేయగలిగింది కాబట్టి, చెయ్యగలిగిందే చెప్పాను కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ధైర్యంగా ఇదిగో ఈ 57 నెలల పరిపాలనలో రైతాంగానికి అందించినటువంటి సేవలు ఇవి అని చెప్పి ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని వివరాలతో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్కరణలు గాని, ఈ ప్రభుత్వం వల్ల జరిగినటువంటి లబ్ధి గాని, ఈ 57 నెలల్లో అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు ఉచిత పంటల బీమా ఏ విధంగా ప్రారంభమైంది, గతంలో లేదు ఉచిత పంటల బీమా అనేటువంటిది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఉచిత పంటల బీమా అనేటువంటిది ఈరోజు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చాం. రైతు అనేటువంటి వాడు ప్రీమియం చెల్లించకుండా రైతు ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేటువంటి ఒక నూతన విధానాన్ని ఈ దేశంలోనే పరిచయం చేశాం. ఇది వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అనేటువంటిది చంద్రబాబు నాయుడు హయాంలో గాని 2019 ఎన్నికలకు ముందు గాని లేనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయినటువంటి రైతులకి గతంలో 1,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్లిపోతే ఆ బకాయిలు చెల్లించడంతో పాటు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వదిలి వెళ్లివేసినటువంటి బకాయిలు రైతులకు చెల్లించడంతో పాటు ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో ఇన్పుట్ సబ్సిడీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో మనం చూసాం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ విధంగా సాగేది అంటే ధాన్యం కొనుగోళ్లు అనేటువంటివి ఈరోజు అన్ని దగ్గరలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేవాడు. కానీ రైతుల దగ్గర ధాన్యం మాత్రం కొనేటువంటి పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకి రైతులు తీసుకువెళ్తే ట్రిప్ షీట్ జనరేట్ కాలే,
కాబట్టి మీకు ఆ జనరేట్ ఇందాక ట్రక్ షీట్ మీ నెంబర్ తో జనరేట్ ఇందాక మీరు ఉన్నానంటే 2 రోజులు 3 రోజులు ఆ ట్రాక్టర్ల మీదనో లారీల మీదనో రైతుల ధాన్యాన్ని ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పెట్టుకుని విసుగు చెంది ఆ లారీ అతను మీ బాడుగా అవుతుంది ఏమవుతుందని చెప్పి ఆ బంతాలు దిగి కింద పారేసిపోతే పాపం రైతులు ఎంతకో గంతకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము అందరం చూసాం, ఇది కొత్త కాదు. రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుట్టుగుడ్లు ఎంతకమ్మాయి? 12,500 రూపాయలు ఎక్కడమ్మాయి. 12,500 అమ్మినటువంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు మనం పుట్టి 850 కేజీలకు సంబంధించి 18,000 రూపాయలు దాదాపుగా గిట్టుబాటు ధర ఉంటే ఈరోజు గర్వంగా చెప్తున్నాం. ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నాయి కోతలు, ఎందుకంటే మన లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయి కోతలు. సూళ్లూరుపేట ప్రాంతాల్లో జరుగుతున్నాయి, పొదలకూరు మండలంలో కొన్ని దగ్గర జరుగుతున్నాయి, అల్లూరు మండలంలో కావలి నియోజకవర్గంలో కొన్ని దగ్గర ఇప్పుడే కోతలు, కోవూరు నియోజకవర్గంలో కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు ప్రారంభమైతే 23,500 నుంచి 24,000 రూపాయల వరకు ఈ రోజు పుట్టే ధాన్యం ఉంటుంది. అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర కన్నా 30% అధికంగా అమ్ముతుంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కన్నా 30% తక్కువకి రైతులు పొందితే ఈరోజు కనీస మద్దతు ధర కన్నా 30% అధికంగా పొందుతారు. అంటే దాదాపుగా 60% తేడా వచ్చేటువంటి పరిస్థితి. ఒకవేళ పుట్టిన గురించి లెక్క వేస్తే గతంలోకి ఇప్పటికి రెట్టింపు, అంటే గతంలో 12,000 ఉంటే ఈరోజు 24,000, 100% పెరిగి ఈరోజు రైతులకు లబ్ధి పొందేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి పగటి పూట 9 గంటలు ఇస్తానని చెప్పాం. పగటి పూట 9 గంటలకు సంబంధించి ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ మొత్తం ఫీడర్స్ గాని, సబ్ స్టేషన్స్ గాని, అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ గాని, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ గాని అన్ని ఈ రోజు ఏర్పాటు చేశాం. కాబట్టి ఈరోజు వ్యవసాయానికి సాఫీగా ఈరోజు కరెంట్ ఇవ్వగలిగాం. ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి 9 గంటలకు సంబంధించి ఈ రోజు మీకు తెలుసో తెలియదో 10 రూపాయలు యూనిట్ అయినా సరే ఈరోజు రైతాంగ అవసరాల కోసం కొనుగోలు చేసి మరీ ఉచితంగా ఈరోజు విద్యుత్ ఇస్తున్నాం. దానికి సంబంధించినటువంటి బకాయిలు దాదాపుగా చంద్రబాబు నాయుడు బకాయిలు పెట్టిపోతే 8,840 కోట్లు వాటిని చెల్లించాం. క్రమం తప్పకుండా 43,744 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాం. అక్వ రైతులకు ₹1.50 లెక్కన ఈరోజు విద్యుత్ అందజేస్తున్నాం. ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ ఇచ్చాం. పామ్ మెకనైజేషన్ గతంలో మాదిరిగా రైతు రథం పేరుతో కమిషన్లు కొట్టేటువంటి వ్యవహారం కాకుండా ఈరోజు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు, పనిముట్లు అందజేశాం. ఎక్కడన్నా విత్తనాలకు సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతింటే 80% విత్తన సబ్సిడీ ఇచ్చాం. వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు ఇచ్చాం. వీటన్నిటినీ లెక్క కట్టి గర్వంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు ఎంత చేశాం. ధాన్యం కొనుగోలు ప్రభుత్వానికి ఏం ఆదాయం ఉండదు, ప్రభుత్వానికి నష్టమే. ఎందుకంటే లెవీ ప్రకారం ఎంత తీసుకోవాలో అంత తీసుకుని ఈరోజు వాటికి సంబంధించినటువంటి రేషన్ దుకాణాలకు ఇచ్చేస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి దాన్ని కష్టమో నష్టమో భరించి వాటిని నిలువ ఉంచి తర్వాత ఎవరికన్నా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది. అయినా సరే ఆ నష్టాన్ని భరించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధపడే ఈరోజు ఆ డబ్బులు వెచ్చించి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో జమ చేశారు. కాబట్టి అందుకనే గర్వంగా, ధైర్యంగా ఈరోజు ఈ పుస్తకాన్ని ముద్రించాం. ఈరోజు మీ అందరి ముందుకొచ్చి రాష్ట్ర రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకుంటున్నామని చెప్పి ధైర్యంగా, గర్వంగా చెప్పగలుగుతున్నాం. నిలబెట్టుకోగలిగాం. రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆ హామీని నిలబెట్టుకున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. ఇచ్చినటువంటి హామీకి ఈరోజు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలిచాడు అని చెప్పి. సరే, దానితో పాటు పాపం చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఉత్సాహం ఎక్కువ చూపిస్తున్నారు ఏం జరిగిందని చెప్పించుకోవడానికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా రుణమాఫీ చేస్తున్నారు. 87,612 కోట్ల రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు వడ్డీ, 1,11,000 కోట్ల రూపాయలు. అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం దేని మీద పెడతానన్నాడు? రుణమాఫీ మీద, రైతు రుణమాఫీ మీద అన్నాడు. దేని మీద పెట్టాడు? కోటయ్య కమిటీ మీద పెట్టాడు. అంటే రైతులకు రుణమాఫీ చేస్తానన్నటువంటి చంద్రబాబు రైతుల రుణమాఫీ హామీని ఏ విధంగా ఎక్కొట్టాలనే దానికి కోటయ్య కమిటీ ఒకటి వేసి ఆ కోటయ్య కమిటీ కోతలు పెట్టి, కోటయ్య కమిటీ ద్వారా ఇతనే కోతలు పెట్టించండి. కోటయ్య కమిటీయా ఈ కోతయ్య కమిటీ తెలియదు. కాబట్టి ఆ కోతయ్య కమిటీని ఒకటి వేసి ఆ కోతయ్య కమిటీ ద్వారా కోతలు వేయించి దానికి సంబంధించి నేను 5 విడతల్లో ఇస్తా, 1,50,000 ఇస్తా, కుటుంబానికి ఒక్కడికే ఇస్తా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇస్తా, ఇవన్నీ చెప్పాడు. బానే ఉంది. కానీ
ఇచ్చినటువంటి అదేం చెప్పాడంటే ఇది చంద్రబాబు నాయుడు గ్యారెంటీ ఇస్తున్నాడు. ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని తిరుగుతున్నాడే, దాంట్లో గ్యారెంటీలో ఒక భాగం ఆయన చూసుకోండి ఒకసారి. పాపం చంద్రబాబు నాయుడు కూడా మర్చిపోయి ఉంటాడు. దీని పేరంట రుణ ఉపశమన అర్హత. అయిపోయింది, డబ్బులు మాత్రం ఖాతాలో పడలేదు. తెల్లకాయతాలు ముద్రించి చంద్రబాబు నాయుడు విధంగా ఇదిగో రుణ ఉపశమన పత్రాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయలే, ఇస్తానన్నది ఎగ్గొట్టినా ఆ చెప్పినటువంటి ఎగ్గొట్టగా పోగా ఇయ్యడానికి కూడా ఇది పాపం చంద్రబాబు నాయుడు ఇస్తే బాండ్ కదా, ఇది నేరుగా తీసుకెళ్తే బ్యాంకు రానాయనా అని చెప్పి రైతుల ఖాతాలో జమ చేస్తాడు. అటువంటి ఒక తెల్లకాయతాన్ని రుణ ఉపశమన అర్హత పత్రాలు అని చెప్పి పాపం ఈ పత్రాలు పంపిణీ చేశాడు. దీనికి సమాధానం చెప్పమని తెలుగుదేశం నాయకుల్ని ఇది ఇచ్చారే అంటే రైతులకు సంబంధించి నేను మీకు రైతు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత కోటయ్య కమిటీ వేసి కోతలు పెట్టి ఆ కమిటీ ప్రకారం కూడా చేయకుండా ఇటువంటి కాగితాలు ఇచ్చి చేతలకు ఇచ్చే వాళ్ళని మోసం చేసి రైతుల దగ్గరికి పోయి మళ్ళీ ఓట్లు అడిగితే రైతులు మీ ముఖాన్ని ఉమ్మేసి పంపించినటువంటి నేపథ్యాన్ని మీరు మర్చిపోయారా? ఇది వాస్తవమా కాదా? ఇది జరగలేదా? రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పోనీ నువ్వు ప్రకటించినట్టుగానైనా 5 విడతలు ఇచ్చావా? 15,000 కోట్ల రూపాయలు ఇచ్చావు. మొత్తం మీద 15,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో పెడితే అవి వడ్డీలు పుట్టాలి. వడ్డీలు దాదాపుగా 24,000 కోట్ల పైచీలకు వడ్డీలు ఉంటే 15,000 రూపాయలు ఇచ్చి నువ్వు ఉపశమన పత్రం ఇచ్చాడు. అదేమంటే వ్యవసాయం మా హయాంలో తిరుగులేదు. దరిద్రుడా ఎట్ట మాట్లాడుతావు అన్నమాట. ఆ దరిద్ర పాదం మోపినప్పుడల్లా కరువు కాటకాలతో ఈ రాష్ట్రం అల్లాడింది కదా. ఎక్కడన్నా వర్షాలు పడ్డా పాపం రైతులు వర్షాలు లేక విలవల్లాడారు. రైతులకు జరిగినటువంటి ప్రకృతి పరంగా జరిగిన నష్టం కన్నా నీ విధానాలు మరింత నష్టపరిచాయి కదా. అదేమంటే రైన్ గన్న నెత్తకు పోయి అనంతపూర్లో రైన్ గన్న ఒకరోజు తిప్పి నేను కరువును చేయించానండి, తుఫాను అణిచివేశానండి. ఈ దరిద్రపు మాటలు మాట్లాడకుండా దరిద్ర పాదంతో తిరగడం తప్ప చంద్రబాబు ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు విధానాల వల్ల గాని చంద్రబాబు నాయుడు హయాంలో గాని రైతులు ఉన్నా బాగుపడ్డారా? రైతులు సంతోషంగా ఉన్నారా? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రైతులు సంతోషంగా ఉంటారా? మేము ఈ రోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నాం. ఇదిగో మేము రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం, ఉచిత పంటల బీమా తీసుకొచ్చాం. ఈ రోజు వాడి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు సరఫరా చేశాం. ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పారదర్శకమైనటువంటి వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చాం. ఉచిత పంటల బీమాతో పాటు వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేశాం. 0 వడ్డీ పంట రుణాలు ఇచ్చాం. గతంలో మీరు ఆగిపోయినటువంటి డ్రిప్ ఇరిగేషన్ బకాయి ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ఈ రోజు ఏర్పాటు చేశాం. అదే సీజన్ లో ఇన్పుట్ సబ్సిడీ వేస్తున్నాం. ఇవన్నీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అక్కువ రంగానికి ₹50 కరెంట్ ఇస్తున్నాం. ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ ఇచ్చాం. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయనటువంటి పంటలకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వాటికి గిట్టుబాటు ధర కల్పిస్తుంది. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. తమ హయాంలో ఏమి జరిగిందనేటువంటి ఒకసారి లెక్క చెప్పండి. చంద్రబాబు విధానాలు రైతులు ఉన్నటువంటి నష్టాలు ఊపిలో ఉన్నటువంటి రైతుల్ని మరింత కొంగదీసేటువంటి విధంగా చర్యలు జరిగాయి తప్ప ఎక్కడ జరగలేదు. ఈ మధ్య ఒక గాలి లెక్క చెప్పాడు ఏమని 68,000 కోట్ల రూపాయలు నా హయాంలో నేను ఇరిగేషన్ ఖర్చు పెట్టాను. దాంట్లో 50,000 కోట్ల పైన నువ్వు నీకు సంబంధించినటువంటి మీ పచ్చతొక్క కార్యకర్తలు అందరూ కలిసి నీరు చెట్టు కింద దోచుకున్నదే 50,000 కోట్ల పైన. 18,000 కోట్ల రూపాయలు కూడా కనీసం 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేకపోయారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సంఘం నెల్లూరు ప్రాజెక్టు మీ హయాంలో పూర్తి కాలేదు. కాబట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. రైతులకు ఈ రోజు మేము ఇచ్చాం. ఎక్కడన్నా రైతులకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే పారదర్శకంగా డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలో జమ అయ్యాయి తప్ప నీలాగా చిరక్కుట్టుడు వ్యవహారం చేతివాటం ప్రదర్శించి రైతుల పేరు చెప్పి నీరు చెట్టు దగ్గర నుంచి రైతు రోజుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అన్ని విధాలా దోచుకున్నటువంటి నేపథ్యం ఏ రోజు లేదు. కాబట్టి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే ఈరోజు రైతు కుటుంబాలకు సంబంధించి ప్రతి ఆర్థిక సహాయాన్ని అందించాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులకు సంబంధించి ఎంత మేర మేలు చేయాలనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి సమావేశాలు పెట్టాం. సూచనలు సలహాలు రైతుల దగ్గరికి తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా అండగా నిలవడానికి ప్రయత్నం చేశాం. మొన్న జరిగినటువంటి బిగ్జాం తుఫాన్లో రైతులందరూ చూశారు. వర్షాలు వెలిసిన వెంటనే నారుమళ్లు దెబ్బతిన్నటువంటి రైతులకు 80% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చాం. అదేవిధంగా వెంటనే వాటికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పంపిణీ చేశాం. రేపు మార్చి నెల 6వ తేదీ ఈ సీజన్ ముగిసే లోపలనే రైతుల ఖాతాలో దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అది జమ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి రైతుల ఖాతాలో దాన్ని జమ చేయబోతున్నాడు. ఈ రోజు ఇంటి ముంగిటికి ఎరువులు వస్తున్నాయి. గతంలో మీ విధానం నువ్వు ఎంతసేపటికి మీరున్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఏమిటంటే ఎరువుల డీలర్లు వీళ్ళ దగ్గర మార్జిన్లు తీసుకుని వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేసి మీకు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే వాళ్ళ దగ్గర సొసైటీలో కూడా అమ్మకుండా
నేరుగా రైతులకు సంబంధించి అమ్ముకున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇష్టారాజ్యంగా అమ్మారు బ్లాక్ లో రేట్లు. అది చెప్తే మా దగ్గర కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే మేము మీకు యూరియా ఇస్తామని చెప్పి మాట్లాడారు. ఈరోజు ఆ పద్ధతి లేదే. రైతులకు సంబంధించినటువంటి రైతు గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఇంటి ముంగటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు ఎరువులు సరఫరా చేశారు. కాబట్టి ఇన్ని విధానాలు మేము తీసుకొచ్చాం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము అనేక సందర్భాలు చెప్తున్నాం, ఇది సాయం కాదు, ఇది సంస్కరణలు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాడు రైతులకు పెట్టుబడి దండగా, వ్యవసాయం దండగా, ప్రాజెక్టుల మీద పెట్టుబడితే రాబడి తప్ప ఖర్చు తప్ప రాబడి రాదని చెప్పి మాట్లాడినటువంటి ఆ నోటితోనే ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు రైతుల మాట చెప్పిస్తున్నాడు. కాబట్టి ఏదీ జరగలేదు. తప్పనిసరిగా మరలా రాబోయేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మరలా రైతు పక్షపాత ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసి దాన్ని పూర్తి చేసి చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించినటువంటి అధికారులందరికీ, ఎంతో మంది అధికారుల భాగస్వామ్యం ఉంది. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిని అందుకున్నటువంటి రైతాంగ సోదరులందరికీ, రైతులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మంత్రి గారు, మీ పార్టీ నుంచి ఎంపీ రాజీనామా చేశారు. రాజీనామా చేయడం అనేటువంటిది దాని గురించి కామెంట్ ఏముంది, సాధ్యమే కదా. పార్టీలో ఇష్టం లేని వాళ్ళు, పార్టీ అంటే పార్టీలో ఉండేటువంటి ఎమడలేనటువంటి వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. దాని గురించి పెద్ద ప్రత్యేకత ఎంపీ క్యాండిడేట్ ఎప్పుడు ఉండొచ్చు? ఎంపీ క్యాండిడేట్ ఎన్నికల లోపల ఫైనల్ అవుతాడు కదా. ఎంపీ వదిలిపెట్టరు కదా. ఎంపీ కూడా ఒక అభ్యర్థి పోటీ చేస్తారు. ఏ పార్టీ అయినా వదిలిపెట్టదు, ఏ పార్టీ అయినా పోటీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి జగన్ నా 4వ భార్య పవన్ కళ్యాణ్ అని కామెంట్ చేశారు. జగన్ నా 4వ భార్య కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. ఆయన ఇంతవరకు దాకా పిచ్చోడు, ఉన్మాదపోడు అనుకున్నాం. ఇప్పుడు దానికి దాటి మాట్లాడుతున్నాను. అర్థం పిచ్చి, ఉన్మాదం దాటినటువంటి వాడు. ఎందుకంటే జనం ఎప్పుడైతే రాలేదో పాపం అది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా, ఎచ్చి పిచ్చిగా, ఒక స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించకుండా, అంటే నిన్న ఒక సందేశం ఇచ్చి వెళ్ళాడు, నేను పిచ్చోడిని, నాకు మీరు ఓట్లు ఇవ్వకండి, నన్ను నమ్మి మీరు నడవబాకండి అని చెప్పి. అది దాని సందేశం. ఆయన మాటల యొక్క అర్థం ఏంటంటే, నేను నాయకుడిని కాదు, నేను పిచ్చోడిని, కాబట్టి ఇటువంటి పిచ్చోడిని నమ్మి మీరు ఎవరైనా ఓట్లు వేస్తారో వేయబాకండి అనేటువంటి ఆ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినట్టు ఉన్నాడు చంద్రబాబు నాయుడు. పాపం ఆయన ఏదో ఓట్లు ఈయనకి ట్రాన్స్ఫర్ చేయిస్తారని అక్కడ గోదావరి జిల్లాలో సమావేశం పెడితే, మీరు నన్ను నమ్మి అతను ఓట్లు వేయబడలేదు అనేటువంటి ఆ సందేశం ఇవ్వడానికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయాడు తప్ప అతను మాట్లాడేటువంటి మాటలు, స్థాయి లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్థాయి లేనటువంటి వాటి గురించి అసలు మనం మాట్లాడుతున్న దండగా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో చెప్తున్నాడు, నేను వామనావతారం ఎత్తున వస్తాను. వామనావతారం అని నువ్వు దొక్కేది, నేను చంద్రబాబు నాయుడు దొరికి వదిలిపెట్టాడు. వామనావతారం ఎత్తి కింద కల్లా దొరికిపరిచాడు, నిన్ను నొక్కాడు. నువ్వు ఆ వామనావతారం నువ్వు ఎత్తి, చంద్రబాబు నాయుడు వామనావతారం ఎత్తి నేను కిందకు దొక్కితే పాతాళ లోకానికి, నువ్వు వామనావతారం ఎత్తి నీ కార్యకర్తలు నిన్ను నమ్ముకున్నటువంటి నాయకులు వాళ్ళని పాతాళానికి దొరికిపెట్టావు. ఇది మీరు చేసినటువంటి పని ఏంటంటే, ఆయన వామనావతారం ఎత్తాడు, నువ్వు వామనావతారం ఎత్తాడు, ఆయన నిన్ను దొక్కాడు, నువ్వు కార్యకర్తల నాయకులు దొరికాడు. ఇద్దరు వామనావతారం లేదు.